ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. 24/4/2019 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. రాశి ఫలాలు తెలుసుకునే ముందు ఒక చిన్న విన్నపం మీ అందరికీ కూడా. గురుగారు, రోజువారి ఫలితాల్లో మీరు చెప్పేది ఉద్యోగం బాగుంటుంది, బాగుండట్లేదు, వ్యాపారము, విదేశీయానము, అలాగే వృత్తి ఉద్యోగాల గురించి చెప్తున్నారు. ఇవి తప్ప వేరేటువంటి అవకాశాలు అంటే వేరే విషయాలు ఏమి ఉండవా అని ఒక స్నేహితుడు నన్ను అడిగి ఉన్నారు. రోజువారీ కార్యకలాపాల్లో ఉద్యోగము, వ్యాపారము, ధనయోగము, ఆరోగ్యము, విద్యాభివృద్ధి, విదేశీయానం, మరి ఇటువంటి వాటికన్నా ముఖ్యమైనటువంటి విషయాలు ఏముంటాయి అని కూడా నేను వారిని అడిగాను. అంటే ధర్మమైన కార్యక్రమాలు కానీ, తల్లిదండ్రులతో తోబుట్టుతో ఉన్నటువంటి విషయాలు కానీ, అంటే అవి వ్యక్తిగత జాతకంలో చూయించుకునేటువంటి అవకాశం మంచిది. అది వ్యక్తిగత జాతకాల్లోనే సవివరమైనటువంటి విషయాలని తెలుస్తాయి. గోచారంలో 10 మందికి ఉపయోగపడేటువంటి అవకాశాలు, అంటే సామాన్యంగా ఉపయోగపడేటువంటి అవకాశాల గురించి మాత్రమే ఫలితాలు కానీ లేదా వివరాలు కానీ చెప్పడం జరుగుతుంది అనే విషయాలు చెప్పడం జరిగింది. ఇలా ఎవరికైనా వ్యక్తిగతమైనటువంటి జాతకమైనటువంటి విషయం తెలుసుకున్నప్పుడే దానిలో పరిపూర్ణమైన విషయ అవగాహన, ఏ పని చేయాలి, ఏ పని ఏ సమయంలో ఆచరించాలి అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాలు నిర్ణయం కానీ ఫలితాలు చెప్పడం కానీ జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి విజ్ఞాపన, గోచార ఫలితాలు అన్నీ కూడా 60-65% వరకు మాత్రమే మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. మిగిలినవంతా కూడా స్వయం జాతకంలోనే పరిపూర్ణ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ఫలితాలని చూపించుకునే అవకాశం ఉంటే మీకు తెలిసిన జ్యోతిష్కులను కానీ ఇతరత్రలను సంప్రదించండి. అద్భుతమైనటువంటి ఫలితాలని పొందాలని ఆశిస్తున్నాను. ఈ రోజున ప్రస్తుత అంశంలో మేషరాశి వారి యొక్క ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యవహార లాభము, ధన అనుకూలత, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, విద్యాభివృద్ధి, విదేశాల్లో అనుకూలవంతమైన శుభస్థితి, ఇతర వ్యక్తులతో సహకరించిన వ్యాపార అభివృద్ధి, విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో అనుకూలతలు, ముఖ్యంగా మీరు పడుతున్నటువంటి శ్రమ అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు కనుక ఏవైనా పరీక్షలు ఉన్నట్టయితే ఆ పరీక్షల్లో పరిపూర్ణ విజయాన్ని, అవకాశాన్ని బలంగా ఉపయోగించుకుంటారు. మంచి అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి స్థితి మీకు ఎక్కువ చెప్పబడుతోంది. ధనయోగము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. వాహనాలు కొనుగోలు చేయడం కానీ అమ్మకాల్లో కూడా అనుకూలమైన ధనలాభం ఉంటుంది. నూతన వాహన సౌఖ్యం ఉంటుంది. ఆస్తివాదుల పంపకాల్లో అనుకూలతలు, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి కోసం చేసే ప్రయత్నం లాభాన్ని కలిగిస్తుంది. ప్రైవేట్ సంస్థల్లో ఉన్నవారికి అనుకూలవంతమైన ఉద్యోగ మార్పు కానీ లేదా ఇతరత్ర సంస్థ నుంచి సంస్థకు మారాలన్నటువంటి విషయాల్లో కూడా అనుకూలవంతమైన స్థితి ఎక్కువ చెప్పబడుతుంది. వీరికి ఇదంతా కూడా ఆర్థిక, విద్యా, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య విషయాలు అనుకూలమైనటువంటి స్థితి చెప్పవచ్చును. H1B విషయాలు అంటే క్లిక్ అవుతాయి. తప్పకుండా ప్రయత్నాన్ని చేయవచ్చును. విదేశాలు ఉన్నవారు తప్పకుండా గ్రీన్ కార్డు కానీ PR కానీ పొందుకునే ప్రయత్నాన్ని చేయవచ్చును. అధికమైనటువంటి లాభం కనబడుతోంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా ఆనందాది యోగాలుగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన వ్యయము, అవమానము, చికాకులు, కోపము, తొందరపాటుతనము, ముఖ్యంగా పనులలో అలసత్వము, ముఖ్యంగా ప్రతి పనిని కూడా తొందరపాటుతనంతో కానీ లేదా బద్ధకంతో కానీ చేయడం రెండు ఉన్నాయి. దానివల్ల ఏమిటంటే సమయ భావన వల్ల సరైనటువంటి సమయానికి పనులు పూర్తి చేయలేకపోవడం, తొందరపాటుతనంతో పనిని స్పీడ్గా పూర్తి చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి అవకాశాలు, అంటే పని పరిపూర్ణంగా పూర్తి అవ్వకపోవడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వస్తువులు చేజారిపోయే అవకాశం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనబోతున్న వారికి ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాద్దామనుకునే వారికి వ్యతిరేకత, విద్యా నష్టము. విదేశా నిమిత్తమై చేసేటువంటి పరీక్షలలో అనగా GRE కానీ IELTS లాంటి పరీక్షల్లో వెళుతున్నప్పుడు
దాదాపుగా ఉద్వేగానికి లోనవ్వడము, తొందరపాటుతనంతో ఆ యొక్క పరీక్షను రాయడం వల్ల పరీక్షలో అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు కనబడుతోంది. జాగ్రత్త. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనవసరమైన ప్రయాణాలు మంచిది కాదు. వాహనం వల్ల చికాకులు కానీ, ప్రయాణంలో ఏదైనా ఇబ్బందులు కలగడం కానీ జరుగుతోంది. ముఖ్యంగా ఇతరులతో ఘర్షణ వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. పనికి మాలిన వ్యక్తులతో కలిసి సంభాషణ కానీ, వ్యాపార ప్రారంభం కానీ మంచిది కాదు. రాజకీయ నాయకులకు కూడా అవమానాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. లేనిపోని విమర్శలు, ఆర్థికమైన ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో నష్టాలు ఉంటున్నాయి. హోటల్ వ్యాపారస్తులు లేదా పెట్రోల్ సంబంధ వ్యాపారస్తులకి నష్ట సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆకస్మికంగా కాంట్రాక్టులు రద్దవడము, వస్తువులు చేజారిపోవడము లేదా వస్తువులు వదిలిపెట్టి కుదిరి మర్చిపోవడము, ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా అజాగ్రత్తగా ఉండడం వల్ల ఎక్కడైనా మర్చిపోవడం కానీ, లేదా ఎక్కడైనా పడేసుకోవడం లేదా దొంగిలించబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అనేక రకాల రుగ్మతలు వెంటాడే అవకాశం, ఫుడ్ పాయిజన్ కూడా దారితీసేటువంటి అవకాశాలు, ప్రలోభాలకి లోనయ్యేటువంటి అవకాశము, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడము, దానివల్ల ప్రమాదాల్లో బారిన పడడం లాంటివి జరుగుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అనవసరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనే స్థితి ఎక్కువగా గోచరిస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తర శతనామ పారాయణము, ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయడము, ప్రాణాయామము, మౌనము, వీటి వల్ల మీకు అనుకూలమైనటువంటి శుభయోగాలు ఎక్కువ కనబడుతున్నాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారు శనగలు, మినుములు, కందులు, పెసర్లు దానం చేసుకునే అవకాశం ఉంటే తప్పకుండా దానాన్ని చేయండి. అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి మధ్యాహ్నం 1:34 నుంచి 2:16 మధ్య కాలంలోనూ, తిరిగి సాయంకాలం 5:27 నుంచి 6:16 మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో వెసులుబాటు ఉంటుంది. అంటే సమయానుకూలంగా ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది. అప్పు ద్వారా కానీ లేదా బ్యాంకింగ్ రంగ సంస్థల నుంచి కానీ రుణాన్ని పొందుకునే అవకాశాలు కొంతవరకు కనబడుతున్నాయి. భార్యేతర బంధువుల నుంచి కూడా ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి. మాతృ సంబంధ వర్గాల నుంచి ఆర్థిక లాభాలు, ఆర్థిక సహాయకాలు అందుతాయి. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, సంస్థల మధ్య కానీ పూచికత్తుగా ఉండే ప్రయత్నాన్ని చేయకపోవడం మంచిది. విద్యార్థులు ఒకంత పరీక్షలో ఏకాగ్రతను అధికంగా కనబరచండి. లేదా విద్యార్థులు అనగా ఈ IELTS కానీ, GRE లాంటి పరీక్షలు రాస్తున్నట్టయితే ఈరోజు కాకుండా రేపటి రోజు మీరు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటే అలా ప్రయత్నం చేయండి, బాగా ఉంటుంది. అధిక ఏకాగ్రత వలన మీకు మంచి విద్యా భవిష్యత్తు ఉందన్న విషయాన్ని గుర్తించండి. విదేశాల నిమిత్తం చేసే ప్రయత్నాలు కాస్త లాభాన్ని కలిగిస్తాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేయడం కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహకారాన్ని పొందడం వల్ల కానీ మీకు విదేశాల్లో ప్రయాణ సాఫల్యతను, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకూలమైనటువంటి శుభస్థితి, గ్రీన్ కార్డు కానీ, PR కానీ పొందుకునే అవకాశాలు, H1B వీసా క్లిక్ అవ్వడానికి కూడా అవకాశం బలంగా ఉన్నాయి. అవన్నీ కూడా కాస్త పొద్దున పూట మాత్రమే ఎక్కువగా ప్రయత్నం చేస్తే అనుకూలత బలంగా ఉంటుంది. తండ్రితర బంధువుల నుంచి ఏదైనా శుభవార్త వింటారు. ఆత్మీయుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారం కోసం ఎదురు చూడడమే మంచిది. లేదా ఇతర వివాద అంశాలు తలకెత్తుకునేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి విషయాలు దూరంగా ఉండండి. స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకోని విధంగా వాహన సౌఖ్యం ఏర్పడుతున్నా ఈరోజు వాహనాన్ని కొనుగోలు చేయకపోవడమే ఉత్తమము. ప్రతి విషయంలో కూడా ఆదమరిచి ఉండండి. అనుకోని విధంగా ఇబ్బందులు కూడా రావచ్చును, కానీ ఇది మొత్తం కూడా ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తున్నా ఒకంత శనిగ్రహం యొక్క సప్తమ స్థితి ఎక్కువగా ఉంది కాబట్టి చివరిదాకా వచ్చి చివరిలో మీకు ఏదైనా నష్టం జరగడమో, లేదా పనులు పూర్తి కాకపోవడమో, వాయిదా పడడమో కూడా జరిగే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇతరుల మీద ఆధారపడి ఏ పనిని చేయకండి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని మాత్రం చేయండి. ఈ రాశి వారు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మినుములు దానం చేసుకోవడం వల్ల కాస్త అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడవచ్చును. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. వీరికి ఉదయం 9:13 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగాను, వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రతికూలతలు, ధన నష్టము, వాహన ప్రమాదము, స్నేహితుల వల్ల మోసం పోవడము, ప్రేసి పిల్లల మధ్య లేనిపోని అపనిందలు, అనవసర వివాదాలు, ప్రతికూల వాతావరణము, క్రీడాకారులకి అవమానాలు, కాంట్రాక్టులు చేజారిపోవడము, కొంతమంది సభ్యులు మిమ్మల్ని మభ్యపెట్టేటువంటి అవకాశాలు, ప్రతికూల వాతావరణం ఎక్కువగా ఉన్నందువల్ల
ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకండి, ఎవరి నుంచి ధనాన్ని అప్పుగా తీసుకోకండి, ఎవరికి పూచికత్తుగా ఉండకండి. ప్రయాణాలు వీలైతే వాయిదా వేసుకోవడం మంచిది. అనవసర వ్యక్తులతో మీ యొక్క రహస్య సమాచారాన్ని చర్చించడం కూడా మంచిది కాదు. ప్రేయసి ప్రియులు విడిపోయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా స్వల్ప వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా విద్యా నష్టం కనబడుతోంది. ఆకస్మిక ధన నష్టము, ఆకస్మిక అవమానాలు, వస్తువులు చేజారిపోవడము, ధన నష్టము, స్పెక్యులేషన్, షేర్ మార్కెట్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, దాదాపుగా నష్టం ఎక్కువ కనబడుతోంది. అన్ని రకాల ప్రయోజనాలు కూడా నష్టానికి కనబడుతున్నాయి. కాబట్టి ప్రయాణం కానీ వాయిదా వేసుకోండి. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. విదేశాలు ఉన్నవారు కూడా స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడవచ్చును. ఈ రోజు చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా నిర్వీర్యమవుతాయి. చేతికి రావాల్సిన ధనం కూడా చేతి రాకపోవడం కొంత ఇబ్బంది కలిగిస్తోంది. అవమానాలు పాల్పొందుతారు. రాజకీయ నాయకులకు కూడా అవమానాలు. ప్రతి పని కూడా వాయిదా పడుతుంది. లేనిపోని ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి నష్టాన్ని దారితీస్తుంది. అటువంటి పరిస్థితిని వెళ్ళే ప్రయత్నాన్ని చేయకపోవడం మంచిది. స్నేహితుల వల్ల కూడా మోసాలు ఎక్కువగా ఉన్నాయి. నమ్మిన వారు మోసం చేస్తారు. అనుకోని విధంగా అన్ని రకాల నష్టాలు మాత్రం ఎక్కువ చెప్పబడుతుంది. కాబట్టి ప్రయాణాలు కానీ, విద్యా సంబంధ విషయాలు కానీ జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. ఆస్తిపాత్ర వివాదాలు కూడా తెరపైకి వస్తాయి. అవి నష్టాన్ని కలిగిస్తాయి. కోర్టు వివాదాలు కూడా మీకు ప్రయత్నం వ్యతిరేకత కనబడుతోంది. అనుకోని విధంగా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్ద మనుషుల ఒప్పందంలో కూడా మీకు అన్యాయం జరగవచ్చును. ఆస్తి పంపకాలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. వాహన సౌఖ్యం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకపోవడం మంచిది. వస్తువులు చాలా జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈరోజు మొత్తం మీద లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అష్టోత్తరనామ పారాయణము, మండి సూక్త పారాయణము, ఎక్కడైనా వీలైతే లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయ సందర్శన కూడా చేయడం మీకు అత్యంత అనుకూలంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా ప్రతికూలంగా కనబడుతుంది. వీరికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య కాలంలో మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, వ్యవహార లాభము, ఆత్మీయుల సందర్శన, రావలసిన ధనం చేతికందడము, స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశము, ఆస్తిపాత్రల పంపకాలు అనుకూలంగా ఉండడము, అనుకూలమైనటువంటి సోదరుల మధ్య భేదాభిప్రాయాన్ని కూడా తొలగిపోవడము, సానుకూలమైన శుభస్థితి, సంతాన వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. వివాహాది శుభకార్యాల చర్చలు బాగా లాభాన్ని కలిగిస్తాయి. ఆత్మీయుల సందర్శన అత్యంత అనుకూలంగా ఉంటుంది. విందు వినోదాలలో పాలు పంచుకుంటారు. కొత్త వస్తువుని కొనుగోలు చేస్తారు. విదేశీయాన ప్రాప్తి, ఆన్సైట్లో విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలతలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి సానుకూలవంతమైన శుభస్థితి, ఉద్యోగంలో సంపూర్ణటువంటి ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు, క్రీడాకారులకి అనుకూలతలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడము, వస్త్రలాభము, స్వర్ణాభరణ ప్రాప్తి, బహుమానాలు ఇచ్చిపుచ్చుకోవడము, అనేక రకాల సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడము లాంటివన్నీ కూడా మీకు ఈరోజు చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తున్నాయి. వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి. కొత్తగా ఈరోజు మీరు ఏదైనా వ్యాపారాన్ని కూడా ప్రారంభించేందుకు అవకాశాలు బలంగా ఉన్నాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా మీరు ఏర్పాటు చేసుకోవచ్చును. శుభమైనటువంటి ఫలితాలే ఎక్కువగా చెప్పబడుతున్నాయి. వీరికి ఇదంతా కూడా ఆనందంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి లాభాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యాలాభం, నూతన విద్యా అవకాశాలు అందిపుచ్చుకోవడం, విదేశాల్లో విద్యాభివృద్ధి, వాహన సౌఖ్యము, మాతృ సంబంధ వర్గీయుల నుంచి అనుకూలతలు, సుఖమైనటువంటి భోజనము, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడము, ఆత్మీయుల రాక ఆనందాన్ని కలిగించడము, ప్రేయసి ప్రియుల మధ్య అనుకూలతలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు, కొత్త వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడము, రావలసిన ధనము చేతిని ఉండడము, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి అనుకూలతలు, విద్యా సంబంధమైన ఉద్యోగంలో ఉన్న వ్యక్తులకి అత్యంత అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. విదేశాల నుంచి రావాల్సినటువంటి ధనం కానీ, విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి కానీ పొందుకుంటారు. వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి. ప్రయాణంలో లాభాలు బలంగా ఉన్నాయి. చేజారిపోయిన వస్తువుల్ని సమీకరించుకుంటారు. అత్యంత ఆదరణకైనటువంటి రాజకీయవేత్తగా ఎదగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. భార్యాభర్తల మధ్య కానీ, ప్రేయసి పిల్లల మధ్య కానీ, వ్యాపార భాగస్వామ్యంలో సత్సంబంధాలన్నీ కూడా ఇంకా అధికమైనటువంటి శుభస్థితికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక కొత్త వస్తువుని బహుమానంగా అందుకునేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఈరోజు మీ ఇంట ఏదైనా శుభకార్య నిర్వహణ కూడా జరగబోతోంది. వివాహాదృశ్య తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం కానీ, లేదా ఏదైనా బార్సాలు కానీ, లేదా షష్ఠి పూర్తి లాంటి మహోత్సవాలు కానీ, దైవ కార్యాన్ని కానీ ప్రారంభిస్తారు. అత్యంత ఆనందమయ స్థితిని పొందుకునేటువంటి అవకాశాలు రెండు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా శుభయోగాలుగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
ఆకస్మిక ప్రయాణాలు, దైవకార్య నిర్వహణ, ధనయోగము, వివాహాదృశ్య తాంబూలాదుల అనుకూలతలు, ఉద్యోగంలో అనుకూలతలు, ఇంతకుముందు శత్రువులుగా ఉన్నటువంటి ఉద్యోగ స్థితిని అనగా ఉద్యోగంలో పై అధికారులు కానీ కింది అధికారులు కానీ శత్రులుగా ఉన్న వాళ్ళు ఈ రోజున మిత్రులుగా మారే అవకాశం, ఆత్మీయంగా పలకరించడము, ప్రయాణాల్లో లాభాలు, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, ప్రేయసీ ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవ్వడము, ధనయోగము, రుణ సౌకర్యాన్ని పొందడము, రుణపీడ పరిహారము, సంపూర్ణ విద్యాభ్యాసము, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, వీసాలు అనుకూలంగా మారడము, H1B వీసా క్లిక్ అవ్వడము, శత్రువులు కూడా మిత్రులుగా మారడము, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడము, కొత్త వస్తువులు కొనుగోలు చేయడము, వాహన సౌఖ్యము, సుఖభోజనము, ఇవన్నీ కూడా మీకు ఆనందాది యోగాలుగా చెప్పబడుతున్నాయి. ఈరోజు అత్యంత శుభస్థితిని పొందుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏదైనా పక్షి వల్ల కానీ, రాయి వల్ల కానీ, శస్త్రం వల్ల అనగా ఏదైనా రాయి కానీ వస్తువు వల్ల కానీ మీకు ఎడమ కంటికి దెబ్బ తగిలే అవకాశం కానీ లేదా ఆకస్మికంగా జ్వరం కానీ రావడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎడమ కంటికి ముఖ్యంగా ఎక్కువగా కాస్త అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఏర్పడవచ్చును. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 10:24 నుంచి 12:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మాట పలుకుబడి, వ్యవహార లాభము, ధనయోగము. ఇంతకుముందు ఏవైనా స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినా ధనయోగం బాగా ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ సంస్థల మధ్యగా పూచికత్తుగా ఉన్న దానిలోంచి ఈరోజు బయటపడే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆత్మీయుల సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలతలు బలంగా ఉన్నాయి. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడుతున్నారు. ప్రేయసీ ప్రియుల మధ్య అత్యంత అనుకూలతలు, విడిపోయినటువంటి భార్యాభర్తలు కానీ ప్రేయసీ ప్రియులు కానీ కలిసి ఉండేటువంటి అవకాశం, ప్రయాణాలు లాభాన్ని కలిగిస్తున్నాయి. విదేశీయాన ప్రయాణం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణంలో లాభాలు, దైవకార్య అందు ఆచరణ, దాని యందు ఆదరణ, స్వామివారి అనుకూలత వల్ల సుఖమైనటువంటి ఆర్థిక విద్యా ఉద్యోగ ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో విజయం ఖచ్చితంగా కనబడుతోంది. రాజకీయ రంగంలో ఎదుగుదల, వ్యాపార ప్రయత్నంలో లాభాలు, విదేశా నిమిత్తమై చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగించడము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలమైనటువంటి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ ప్రాప్తించుకుంటారు. ఇంతకుముందు కంటే కూడా ఈ రోజున అత్యంత ఉత్సాహవంతమైనటువంటి శుభస్థితిని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా ఆనందాది యోగాలు పొందుకునే శుభమైనటువంటి రోజుగా మీకు చెప్పబడుతుంది. విద్య, ఉద్యోగము, వ్యాపారము అనుకూలమైన స్థితిగా ఉండడానికి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా ఆనందంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్వల్ప అనారోగ్యము, చికాకు, తొందరపాటుతనము, స్వల్పమైనటువంటి అహంకారం, విద్య వల్ల కాస్త అసౌకర్యము, కొన్ని పరీక్షల్లో అనుత్తీర్ణమైనటువంటి వార్త కొంత బాధ కలిగించడం, పోటీ పరీక్షల్లో అధిక శ్రమ వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందుతారు. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఏదైనప్పటికీ కూడా మీకు మాట పడడం ఎక్కువగా కనిపిస్తోంది. పెద్దవారిని ఎదిరించే ప్రయత్నాన్ని చేయకండి. తల్లిదండ్రుల నుంచి సానుకూలవంతమైన శుభ ఆశీస్సులు పొందడానికి ప్రయత్నం చేయండి. మాతాపితల సేవ చేయండి. గురు సంబంధమైన వ్యక్తులతో చాలా గౌరవంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈరోజు మొత్తం కూడా మాట వల్ల మీకు చికాకులు ఎక్కువగా ఉన్నాయి. అనవసరమైనటువంటి ధన విషయంలో అప్పులు చేసినా కూడా నష్టాన్ని కలిగిస్తోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. అన్ని రకాల పరీక్షల్లో కూడా పరిపూర్ణటువంటి ఏకాగ్రతను పెంపొందించుకోవడం చాలా మంచిది. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. విదేశాల్లో ఉన్నవారు కూడా కాస్త అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. వ్యతిరేకతలు బాగా కనబడుతున్నాయి. ఆస్తిపాస్తులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసే విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. మీ వస్తువులు చేజారిపోవడం కాకుండా బ్యాంకింగ్ రంగ సంస్థల దగ్గర మీరు నగదు నిల్వలు వేస్తున్నా తీస్తున్నా సరే అవి కాస్త ఇబ్బంది కలిగించవచ్చును. వస్తువులు చేజారిపోవడం కానీ దొంగిలించబడడం కానీ జరుగుతోంది. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర వెతుకునేటువంటి ప్రయత్నం కనబడుతోంది. ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి పని ఒత్తిడి కానీ అనుకోకుండా బదిలీలు కానీ మీకు ఏర్పడతాయి. అది కూడా కాస్త ఇబ్బందిని గురి చేసే అవకాశం కనబడుతోంది. ఈ రాశివారు దుర్గాదేవి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరనామ అర్చనలు, గణపతికి గరికతో అర్చన చేయించడం, ఇవన్నీ కూడా మీరు చేసినట్టయితే రాబోయేటువంటి ఉపద్రవాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. వీరికి ఉదయం 8:09 నుంచి
11 గంటల 5 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పూర్తి స్థాయి ధన నష్టం. ముఖ్యంగా వీరికి ఏంటి గురుగారు భయపెడుతున్నారా అని అడిగే అవకాశం ఉంటుండొచ్చు. అనారోగ్యం, చికాకు, కోపం, అసహనం, పిల్లల విషయంలో ప్రతికూలతలు, పనికిమాలిన విషయాల్లో తలదూర్చడం, లేనిపోని అపవాదులు పొందుకోవడము, అపవాదులు నిందారోపణలు చేయడం, మితిమీరిన ఆత్మవిశ్వాసం, కాంట్రాక్టులను రద్దు చేసుకోవడం, అహంకారపూరిత తత్వము, చిత్ర నిర్మాణంలోని కార్మికులకి వ్యతిరేక స్థితి, పెద్ద పెద్ద డైరెక్టర్లతో కానీ లేదా హీరోలతో కానీ హీరోయిన్లతో కానీ ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే దాన్ని కూడా వ్యతిరేకించేటువంటి అవకాశం, మీకై మీరు గొప్పగా మిమ్మల్ని కీర్తించిన అవకాశం, అనగా ఇవన్నీ కూడా అతి ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటువంటి నష్టాలు. కాబట్టి గౌరవంగా మర్యాదగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి. పనికి మాలినటువంటి విషయాల గురించి అధికంగా ఖర్చు పెట్టకండి. పనికిరాని వస్తువుని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం కనబడుతోంది. అటువంటి విషయాలకు దూరంగా ఉండండి. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు, మోసపోతారు, నష్టపోతారు. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. విదేశీయాన ప్రయత్న నిమిత్తమే ప్రయత్నాలు మంచిది కాదు. కన్సల్టెన్సీ మీద కానీ మ్యాట్రిమోనియల్ వాటిని కానీ ఆధారపడి సంతాన సాఫల్యాల వల్ల కూడా మోసపోయిన అవకాశం, ధన నష్టం ఎక్కువ కనబడుతుంది. వ్యవహార నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అధికమైనటువంటి ఆత్మవిశ్వాసం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విదేశాల్లో ఉన్నవారు కూడా వీసా సంబంధ సమస్యల గురించి కాస్త ఓపిక పట్టండి. ఈరోజు అటువంటి అప్లికేషన్ పెట్టకపోవడం మంచిది. H1B వీసా కూడా ఈరోజు కాకుండా మరొక రోజు డ్రాలో కనుక ఉంచినట్టయితే ఫలితాలు బలంగా ఉంటాయి. ఈరోజు అటువంటి ప్రయత్నాన్ని చేయకపోవడమే మంచిది. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ముఖ్యంగా వీరికి ఫుడ్ పాయిజన్కి కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు కష్టకాలంగా చెప్పబడుతోంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనేక రకాల రుగ్మతలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజంతా కూడా మీరు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం. ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగానికి సెలవు పెట్టినా సరే మీరు కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండే ప్రయత్నాన్ని చేయండి. మీ పిల్లలతో కానీ భార్యతో కానీ ఏదైనా కాలక్షేపం చేసే ప్రయత్నాన్ని చేయండి. అంతే తప్ప అనవసరంగా ఒంటరి ప్రయాణాన్ని విరమించుకోండి. మద్యపానాన్ని సేవించి వాహన ప్రమాదం కనబడుతోంది కాబట్టి ఒంటరి ప్రయాణం కూడా చేయకండి. నిద్రమత్తులో ఏదైనా ప్రమాదం కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొద్దిమంది మరణానికి కూడా కారణమయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఇదంతా కూడా ప్రతికూలతలు, వ్యతిరేకతలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి భగవన్నామస్మరణ తప్పకుండా మీరు ప్రాణాయామము, కుటుంబ సభ్యులతో మాత్రమే కాలం గడపడం లాంటివి చూసుకోవడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు కందులు, పెసర్లు, శనగలు దానం చేసుకోవడం మీకు ఉత్తమ స్థితిగా చెప్పబడుతుంది. భగవన్నామస్మరణ, ఈశ్వర ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయ సందర్శన లాంటివి చేసినట్టయితే శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి ఉదయం 11 గంటల నుంచి 12 గంటల 23 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఐశ్వర్యం, ధనలాభము, వాక్సిద్ధి, వాగ్బలం, గౌరవము, విద్యాభివృద్ధి, రావలసిన బాకీలు వసూలు చేసుకోవడము, ఇవ్వాల్సినటువంటి రుణాలన్నీ కూడా తీర్చేసుకోవడము, ఆకస్మిక ధనప్రాప్తి, వాహన సౌఖ్యము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును, వస్తు సౌకర్యము, నూతన వాహన ప్రాప్తి, కొత్త వస్తువుని కొనుగోలు చేస్తారు, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేస్తారు, విందు వినోదాదుల్లో పాలు పంచుకునే సౌలభ్యము, విదేశీయాన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అత్యంత అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, వ్యవహార లాభాలు, రాజకీయ పరంగాను, చిత్ర నిర్మాణ రంగంలోనూ, కార్మికులకి, వ్యాపార సంస్థల వారికి కూడా అనుకూలం శుభశ్రీ. ముఖ్యంగా పెట్రోలియము, ఈ శనగతో చేసేటువంటి వ్యాపారము, అలాగే ఈ చెక్కలు, చెప్పుల సంబంధించిన తోలు సంబంధించిన వ్యాపారం చేసేవారికి అనుకూలవంతమైన వ్యాపార అభివృద్ధి, కొత్త కొత్త కాంట్రాక్ట్లు అందిపుచ్చుకుంటారు. మీ యొక్క మాట పలుకుడు చాలా సౌకర్యంగా ఉంటుంది. అందరినీ ఆదరణ గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా గౌరవాన్ని పెంపొందించుకుంటారు. సంస్థకి అధ్యక్షుడిగా, కార్యదర్శిగా మిమ్మల్ని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. దైవ కార్యక్రమాల్లో కూడా మీరు పాలు పంచుకునే సౌలభ్యాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈరోజు అత్యంత ఆరోగ్యవంతమైన శుభస్థితి, విద్య, ఉద్యోగ, వ్యాపార నిమిత్తమై చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తున్నాయి. విదేశాల్లో కూడా మంచి అనుకూలత ఎక్కువగా ఉన్నాయి. వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా మీకు విదేశాల్లో స్థిర నివాసం ఏర్పడడానికి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా అదృష్టయోగంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి,
ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా పొందుకునే అవకాశాలు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, సాహసవంతమైన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు, క్రీడాకారులకి అనుకూలతలు, వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది, విదేశీయాన సంబంధ నిమిత్తమే చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తున్నాయి, వీసా సమస్యలు తొలగిపోతాయి, H1B వీసా క్లిక్ అవుతుంది, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, సత్సంతాన ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది, భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఉన్నాయి, వివాహాది నిశ్చయ తాంబూలాదులు ఏర్పరచుకుంటారు, పెద్దల సమక్షంలో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి, ఆస్తి తగాదాలను కూడా సమస్యపోతాయి, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది, అత్యంత ఆనందకర ధనయోగాలు ఉన్నాయి, రావాల్సిన ధనం చేతి నిండా అందుతుంది, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేస్తారు, వాహన సౌఖ్యం బలాన్ని కలిగిస్తుంది, విద్యార్థులకి అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించుకుంటారు, పోటీ పరీక్షల్లో విజయం ఉంటుంది, విదేశాన్ని నిమిత్తమే రాసేటువంటి పరీక్షలు IELTS కానీ GRE లాంటి పరీక్షలు కానీ తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటున్నాయి, మంచి ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించుకునేటువంటి స్థితిగా మీకు చెప్పబడుతోంది. ఆర్థికము, విద్య, ఉద్యోగము, వ్యాపారము అన్ని రకాల సౌఖ్యాలు అందుకునేటువంటి ఆనందాది యోగాలు మీకు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. వీరికి ఊహించినటువంటి ఒక వ్యక్తి పరిచయం ఏర్పడుతుంది, ఆ వ్యక్తి మీ యొక్క జీవిత భాగస్వామి కానీ లేదా వ్యాపార భాగస్వామిగా మారే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడి కొన్ని పనులు చేయవచ్చును, ఆర్థిక లాభం కానీ లేదా వ్యవహార విజయాన్ని కూడా పొందుకుంటారు. ముఖ్యంగా కొన్ని పోయినటువంటి వస్తువుల్ని కూడా ఈరోజు మీరు అందుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే గుప్త నిధులు కానీ లేదా లాటరీ ద్వారా కూడా మీరు ధనాన్ని పొందుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం అత్యంత అనుకూలంగా చెప్పబడుతోంది. ఏదేమైనా ఈరోజు మొత్తం కూడా శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.